ఫ్రెండ్స్, ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో వరదలు, వర్షాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న పరిస్థితుల్లో అతలాకుతలమైనటువంటి ప్రాంతాలను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ప్రధాన పార్టీ తెలుగుదేశం అనుచిత రాజకీయాలకు పాల్పడుతోందా? ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఈతిబాధలు వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రతిపక్షంపైన దాడులు, ప్రతిపక్ష నాయకులపైన దాడులు, కూటమిలోని సహచర పక్షం పైన కూడా సహించలేనటువంటి పరిస్థితి, దాడులు చాలా తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించారు. ముఖ్యంగా ఒక పక్క విజయవాడ బుడమేరు మునిగి ప్రజలందరూ అవస్థలు పడుతున్న సమయంలోనే తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతంలో వైసీపీ నాయకులపైన తెలుగుదేశం గుండాలు విరుచుకుపడి దాడులు చేసినటువంటి పరిస్థితి కొత్తపేట గ్రామం. అలాగే మచిలీపట్నంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలలో తమ పేర్లు లేవని, తమకు గుర్తింపు లేదని జనసేన వాళ్ళు ఆగ్రహించి దాన్ని చించేస్తే చితకబాది ఇద్దరిని తల పగిలేట్టుగా కొట్టి కాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి వీడియోలు వచ్చాయి, అందరూ చూశారు. మరోపక్క పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వరద బాధితులను పరామర్శించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన అనుయాయులపైన దాడి చేసి వాహనాలు ధ్వంసం చేసి తెలుగుదేశం గుండాలు, రౌడీలు రెచ్చిపోయినటువంటి పరిస్థితి. ఒకటి కాదు, ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ రౌడీయిజం, గుండాయిజం, దౌర్జన్యకాండ ఎక్కడ ఆగినట్టుగా కనపడదు. తెలుగుదేశం అధినేత చెప్తారు, వాళ్ళు రెచ్చగొట్టారు అందుకని మా వాళ్ళు కొట్టారని ఒక స్వపక్షాన్ని మరి తప్పున పడకుండా చూడటం కోసం ఆయన కాపుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎవరు రెచ్చగొట్టారు? కొన్ని ప్రాంతంలో కొత్తపేట గ్రామంలో జరిగిన దాడి కూడా అమానుషమైంది. ఎవరూ రెచ్చగొట్టలేదు, వాళ్ళ ఇళ్ల మీద పడి దాడి చేసినటువంటి పరిస్థితి. అలాగే మచిలీపట్నంలో జనసేన వారిపైన కూడా వాళ్ళు ఆగ్రహించి తమని కూడా ఫ్లెక్సీల్లో చూపలేదన్న కోపంతో చించేసినప్పుడు నచ్చ చెప్పుకోవచ్చు, సర్ది చెప్పచ్చు, లేదా వారిని పిలిచి మాట్లాడవచ్చు. కానీ వారి మీద అమానుష దాడి, కాళ్ళు పట్టించుకునేటువంటి దుర్మార్గమైన చర్య. అట్లాగే నంబూరు శంకర్రావు అనుచరులపై దాడి. నంబూరు శంకర్రావు మొన్నటిదాకా ఆ ప్రాంత ఎమ్మెల్యే. ఆయన ప్రజల్లో ఆయనకున్నటువంటి కొద్ది గొప్ప పలుకుబడి కానీ, ప్రజలతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ ఇవన్నీ కొనసాగుతాయి. అసలు ప్రతిపక్షాన్ని సహించలేనటువంటి ఒక దుర్మార్గకర వాతావరణం ఇవాళ రాష్ట్రంలో కనబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉన్నటువంటి ఐడెంటిటీ, గుర్తింపు చాలా ప్రధానమైనటువంటిది. కానీ ప్రతిపక్షం ఉనికినే సహించలేని ఒక దుర్మార్గకరమైన వాతావరణం, దౌర్జన్యపూరిత రాజకీయం, రౌడీయిజం, గుండాయిజం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటివి. ప్రజాస్వామ్యం లాంటి పెద్ద మాటలు ఎందుకు?
అసలు ఇవన్నీ అమానవీయమైనటువంటివి, అమానుషమైనటువంటివి. ఏ పార్టీకైనా ఇలాంటి రాజకీయాలు మరి కొనసాగిస్తే ఆ పార్టీకే ముప్పు. ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ప్రజలు ఖచ్చితంగా ఈ దౌర్జన్యకాండను, ఈ దుర్మార్గాన్ని అణిచివేసేందుకే ప్రయత్నిస్తారు. ప్రజలు రివోల్ట్ అవటం అటు పక్క నుంచి, ఈ దౌర్జన్యాలు, రౌడీజం మొత్తం కూడా పోలీసుల సమక్షంలో జరుగుతుంది. తునిలో కానీ లేకపోతే మరొక చోట వాళ్ళ పెదకూరపాడు వెళ్తున్నటువంటి సమయంలో కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, నాయకులపై జరిగిన దాడి కానీ పోలీసుల సమక్షంలో జరిగింది. పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు? భయపడుతున్నారా? రెడ్ బుక్ చూసి వణికిపోతున్నారా? పోలీసులు తమ డ్యూటీని ఎందుకు డిశ్చార్జ్ చేయలేకపోతున్నారు? తమ విధి నిర్వహణను ఎందుకు సమర్థంగా నిర్వహించలేకపోతున్నారు? ఇదే పరిస్థితి కొనసాగితే మరికొంతకాలం ప్రజల్లో ఏ రకమైన రివోల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రజల విషయాన్ని కానీ, ప్రజల వైపు నుంచి ఆలోచించే మనస్తత్వాన్ని కానీ కూటమి ప్రభుత్వం కోల్పోయింది. కూటమి నాయకులందరూ కూడా దాదాపుగా కోల్పోయారు. ప్రతి సమస్యకు ఒకటే విరుగుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఏది జరిగినా మంచి జరిగితే కూటమి ప్రతిభ, చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక చిన్నపిల్లల మనస్తత్వాన్ని తెలియజేస్తుంది, సంకుచిత స్వభావాన్ని తెలియజేస్తుంది. ధైర్యంగా ఎస్, ఈ డిజాస్టర్ జరిగింది, తప్పు జరిగిపోయింది, మేము చర్యలు తీసుకుంటాం, సర్దిద్దుతామని చెప్పే మనోధైర్యం, సంకల్పం ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నుంచి కింది వరకు ఎవరిలోనూ కనబట్టలేదు. ఆ తప్పును ఎవరి మీద తోసేసి వాళ్ళ వల్లే తప్పు జరిగిందని చూపించి ప్రజల్ని మభ్యపెట్టి తామేదో రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ బుడమేరు పొంగింది. దాదాపుగా రెవెన్యూ సెక్రటరీ చెప్పినా, లేకపోతే మరొక అధికారులు చెప్పినా, అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఇంజనీర్ చెప్పినా, ఎవరు చెప్పినా బుడమేరు లాకులు ఎత్తబోయే ముందు దాదాపు 20 గంటల ముందు మేము గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశాము, ప్రభుత్వానికి తెలిసింది. అయినా సరే మేము ఎక్కడ ప్రజల్ని తరలించేటువంటి చర్యలు తీసుకోలేదు. సెక్రటరీ అయితే చెప్పారు, 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తాం, మా వల్ల కాదని మేము మేల్కొండ ఊరుకున్నామని. డిఈ చెప్తున్నారు, మేము ముందే 20 గంటల ముందే చెప్పామంటే అధికారులు ఎంఆర్ఓతో సహా ప్రతి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు తీసుకోవాలి, అది మరి మా పరిధిలో లేదని చెప్పారు. అంటే ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చుంది. దీనికి కారణం ఏంటి? ప్రతి శుక్రవారం మధ్యాహ్నానికల్లా ఆఫీసర్లంతా ఫైళ్ళు ఎక్కడొక్కడ మూసేసి హైదరాబాద్ చెక్ చేయడానికి సేనాదివారాలు 2 రోజులు సెలవు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అట్లాగే శనివారం, ఆదివారం అందుబాటులో ఉండరు. ఇది అమరావతిలో నెలకొన్నటువంటి పరిస్థితి. కొన్ని అధికారులు అనుకుందామా, అధికారులు కాదు, మంత్రులు, ఈవెన్ ముఖ్యమంత్రి సహా వాళ్ళందరూ కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ చెక్కేస్తుంటారు. మొన్న కూడా అదే జరిగింది. శనివారం నాడు బుడమేరు పొంగి లాకులు తీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో అధికారులు లేకపోవడం, అలాగే ప్రజాప్రతినిధులు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయే మూడ్లో ఉండటం. దాదాపు 5 లక్షల మంది ప్రజల బాగోగుల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఆదివారం ఉదయం, ఆదివారం మధ్యాహ్నానికల్లా బుడమేరు మొత్తం మునిగిపోయింది. కానీ ఆ తర్వాత కూడా ఒక రోజు తర్వాత, అంటే దాదాపు 2 రోజుల పాటు ప్రజలు అస్తవ్యస్తమైన జనజీవనాన్ని గడుపుతున్నప్పుడు, మొత్తం మునిగిపోయి ఊహించని విపత్తు వారి జీవితాల్ని కబళించేసినప్పుడు, అయోమయ స్థితిలో కొట్టుముట్టాడుతున్నప్పుడు ప్రభుత్వం అండగా ఉండాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ప్రభుత్వం వైదొలిగి 3వ రోజు వచ్చి పరామర్శించి ఇదంతా జగన్మోహన్ రెడ్డి తప్పిదం వల్లనే
వరదలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కూడా వరదలు వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఫోన్ చేసి పిలిపిస్తున్నాడు వరుణదేవుడిని, రావయ్య వచ్చి ముంచేయమని? ఎవరు పిలుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వల్ల వరదలు రావడం ఏంటి? ఇదంతా కూడా హాస్యాస్పదమైన వాదన. ముఖ్యంగా తమ తప్పిదాలని ఒప్పుకోలేనటువంటి అసమర్థ రాజకీయం. అది కాకుండా ప్రజల్లో తామేదో గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నం. ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యకాండను, దురాగతాలను, రౌడీయిజాన్ని ఆపకపోతే, ప్రజలు గనక రివోల్ట్ అయితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూద్దాం, ఇప్పటికైనా ఈ రకమైన రాజకీయాలకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెక్ పెడతారేమో చూడాలి.